నమస్తే. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలకు, పురపాలక సంఘాలకు కొత్త పాలక వర్గాలు వచ్చాయి. మేయర్లు, చైర్మన్లు బాధ్యతలు చేపట్టారు. అసలు ఒక నగరానికి ప్రథమ పౌరుడిగా ఉండే మేయర్కు ప్రభుత్వం ఇచ్చే జీతం ఎంత? వారికి ఉండే ప్రోటోకాల్ ఏంటి? అలాగే వార్డు మెంబర్లు, కార్పొరేటర్లకు నెలకు ఎంత గౌరవ వేతనం అందుతుంది? పదవి చేపట్టిన తర్వాత వారిని తొలగించడం సాధ్యమేనా? తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్కు కేవలం జీతాలే కాదు, ప్రత్యేక వాహన భత్యాలు, సిబ్బంది సౌకర్యం కూడా ఉంటాయి. మేయర్ గౌరవ వేతనం నెలకు 65,000 రూపాయలు ఉంటుంది. ఒక డిప్యూటీ మేయర్ వేతనం 32,500 ఉంటుంది. అలాగే కార్పొరేటర్ల వేతనం 7,800గా ఇస్తారు. నగరానికి వచ్చే రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల పర్యటనల్లో ప్రోటోకాల్ ప్రకారం మేయర్కి మొదటి స్థానం ఉంటుంది. నగర పరిపాలనలో వీరు అత్యున్నత నిర్ణయాధికారులుగా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలను జనాభా ప్రాతిపదికన 2 రకాలుగా విభజించారు. 50,000 జనాభా దాటిన మున్సిపాలిటీల చైర్మన్లకు 19,500, వైస్ చైర్మన్ కు 9,750, కౌన్సిలర్లకు 4,550 గౌరవ వేతనం ఇస్తారు. 50,000 కంటే తక్కువ జనాభా ఉన్న చోట్ల చైర్మన్ కు 15,600, వైస్ చైర్మన్ కు 6,500, కౌన్సిలర్లకు 3,250 జీతంగా అందుతుంది. పదవిలోకి వచ్చిన వెంటనే ఎవరినైనా తొలగించడం సాధ్యం కాదు. కొత్త చట్టం ప్రకారం మేయర్, చైర్మన్ పదవి చేపట్టిన మొదటి 4 సంవత్సరాల వరకు వారిపై ఎటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీల్లేదు. 4 ఏళ్ల తర్వాత మాత్రమే 2/3 మెజార్టీతో తీర్మానం ఆమోదిస్తే వారిని పదవి నుంచి తొలగించవచ్చు. ఒకవేళ వార్డు సభ్యులు మొక్కల సంరక్షణలో విఫలమైతే వారిని పదవి నుంచి తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. నగరంలో పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటివి పాలక వర్గ ప్రధాన బాధ్యతలు. మేయర్ నెలకు కనీసం ఒకసారి పాలక వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించాలి. ఈ సమావేశాలకు మేయరే అధ్యక్షత వహిస్తారు. డబ్బు కంటే కూడా హోదా, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉండడంతో ఈ పదవులకు విపరీతమైన పోటీ ఉంటుంది. పట్టణాల అభివృద్ధిలో ఈ ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం.